ఓకే. అన్నీ ఈ ప్రపంచంలో అంతా బాగుండాలి అని అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆధ్యాత్మికత విషయం అయితే దూరం పెట్టేసేయండి. మాంసాహారం తినే వాళ్ళు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేరు. ఓకే. ఇది సత్యం. కానీ దిస్ ఇస్ ఫార్ బియాండ్ టు అండర్స్టాండ్. కానీ ఫస్ట్ మనిషిగా ఆలోచిద్దాం, ఒక ప్రాణిగా ఆలోచిద్దాం. కాబట్టి భగవంతుడు అందరినీ సృష్టించినప్పుడు ఆయన అందరి పిత కదా. మీరు ఒక ముగ్గురు తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారనుకోండి, ఒకరిని ప్రేమించి ఒకరిని చెంపమైన లాగి పెట్టారనుకోండి, వాళ్ళ అమ్మ ఏమంటారు, ఒరేయ్ వాడేం చేశాడు రా నిన్ను అంటే, ఏం లేదమ్మా నాకు వీడిని ప్రేమిస్తున్నాను కదా వాడిని కొడతాను. ఒప్పుకుంటారా వాళ్ళ అమ్మ? అలానే భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడండి? నువ్వు మనిషిని మాత్రమే ప్రేమించి మిగతా జీవులందరినీ కూడా హింసిస్తూ ఉంటే. నిన్న మేము ఒక పోస్ట్ చూసాము ఇంటర్నెట్ లో. అందులో ఉంది ఒక షార్క్ కిల్స్ 11 people ఇన్ అన్ ఇయర్. ఒక షార్క్ ఒక 10-11 మంది మనుషుల్ని చంపేస్తుందట, తినేస్తుందట సంవత్సరంలో. ఒక ప్రదేశంలో. జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నారు అనమాట. కానీ ఒక మనిషి 11,000 షార్క్ ని గంటలో చంపేస్తాడట తినడానికి, దాని లెదర్ కోసం అని. ఎంత అన్యాయం చెప్పండి. కాబట్టి మనం ఈ అన్యాయాన్ని ఎంతగా ఆపగలిగితే, అందరం ఎంత సాత్వికంగా, ఎంత హింస ఫ్రీగా ఉండగలిగితే మన ప్రపంచం అంత బాగుంటుంది.